వ్లాడిమిర్ అనేటటువంటి చక్రవర్తి విచ్చలవిడిగా జీవించాడు, బహు నీచుడిగా బ్రతికాడు, వ్యభిచారిగా జీవించాడు. చివరికి అందంగా ఉన్నటువంటి బాసిల్ అనేటటువంటి ఒక చక్రవర్తి సిస్టర్ని కావాలని కోరుకున్నాడు. బాసిల్ ఒక కండిషన్ పెట్టాడు, నా సహోదరి విశ్వాసి, నువ్వు విశ్వాసి అయితే తప్ప వివాహం చేసుకునే అవకాశం లేదు. ఆ రోజు ఓ అద్భుతం జరిగింది. ఏమిటది? మొట్టమొదటిసారిగా ఈ దుర్మార్గుడు దేవుని గురించి ఆలోచించాడు, దేవుని ప్రేమను గురించి తలంచాడు, మోకరించి ప్రార్థన చేశాడు. మరుసటి రోజు బాప్తిజము తీసుకున్నాడు, బాసిల్ సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఓ అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా మారిపోయాడు. తాను మారిపోవడమే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా తమ్మును ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుని వైపు తిరగాలి అని చెప్పి తన జీవితాన్ని మాదిరిగా చూపించాడు. తాను ఉంచుకున్నటువంటి అమ్మాయిలందరినీ విడిపించేశాడు. నీతిగా యథార్థంగా జీవించడం మొదలుపెట్టాడు. ఎలా సాధ్యమైంది? ఇది చరిత్రలో నిజంగా చోటు చేసుకున్న సంఘటన. వ్లాడిమిర్ అనేటటువంటి చక్రవర్తి 1956లో తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏ రోజు అయితే తాను దేవుని గురించి ఆలోచించాడో, ఏ రోజు అయితే తాను దేవుని యొక్క క్షమాపణ కావాలని కోరుకున్నాడో, ఆ రోజు అతను క్షమించబడ్డాడు. అద్భుతంగా మార్పు చెందాడు. తను చేసిన పాపిష్టి పనులన్నీ కూడా తనను దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకోలేకపోయినాయి. కారణం ఏమిటి? దాని వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. చెప్పమంటారా? ఈ వ్లాడిమిర్ అనేటటువంటి చక్రవర్తిని వాళ్ళ నాయనమ్మ పెంచుకుంది. ఎవరు ఈ నాయనమ్మ? ఆమె పేరేమిటి? ఆమె పేరు ఓల్గా. ఓల్గా అనేటటువంటి ఆమె ఈ వ్లాడిమిర్ అనేటటువంటి వ్యక్తిని పెంచుకుంది. పెంచుకున్నప్పుడు తను ఏం చేసిందో తెలుసా? చెప్తా వినండి. ఓల్గా ఒక రాణి. చెప్పాగా, ఖైవాన్రస్ అనేటటువంటి దేశానికి లేక ప్రాంతానికి చక్రవర్తిగా ఉన్నటువంటి తన భర్తకు తను భార్యగా ఉండటం వల్ల తను రాణిగా జీవించింది. కానీ కొంతమంది ట్రైబల్ పీపుల్, ఒక అడవి జాతి ప్రజలు అమాంతంగా ఒకరోజు చక్రవర్తి అయినటువంటి తన భర్త మీద పడి అర్ధంతరంగా చంపేశారు. తన భర్తను ఆ విధంగా చంపినప్పుడు తను తట్టుకోలేక ఆ భర్తను సమాధి చేసిన తర్వాత ఆమె వెళ్ళి ట్రైబల్ ప్రజలందరినీ కూడా పొట్టన పెట్టుకుంది. నరమేధం సృష్టించింది, రక్తపాతాన్ని సృష్టించింది, ఆ ప్రాంతం అంతటిని తగలబెట్టేసింది, బతుకున్న వాళ్ళని బానిసలుగా మార్చేసింది, బహు దుర్మార్గంగా ప్రవర్తించింది ఓల్గా అనేటటువంటి రాణి. అలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఓల్గా అనేటటువంటి రాణి ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో తనకు ఒక మందిరం కనిపించింది. ఆ మందిరంలోకి వెళ్ళాలనిపించి మందిరంలోకి వెళ్ళింది. ఆ మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ లేని దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి తాను అనుభవించింది. అదే మందిరంలో దేవుడు ఆ ఓల్గా అనేటటువంటి రాణిని దర్శించాడు. మందిరంలోకి ఒక దుర్మార్గురాలుగా ప్రవేశించింది. కానీ మందిరంలోంచి బయటికి దేవుని చేత దర్శింపబడిన ఒక ఆత్మీయురాలుగా బయటకు వచ్చింది. అంతేనండి, తనకున్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టేసింది. ఆనాటి నుండి ప్రభు కొరకే జీవించాలి తీర్మానం తీసుకుంది. తనలో వచ్చిన మార్పును ఎవ్వరూ కూడా అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో క్రీస్తును, క్రైస్తవ్యాన్ని అంగీకరించటం ఆ ప్రాంతం వారికి అనర్థంగా భావించారు, అపశకునంగా భావించారు. ఎవరూ ఆమెను అంగీకరించలే, ఎవరూ తన విశ్వాసాన్ని స్వీకరించలే. కానీ జరిగింది ఏంటి తెలుసా? వ్లాడిమిర్ అనేటటువంటి అతను ఓల్గా అనేటటువంటి ఆ నాన్నమ్మ చేతిలో పెరిగాడండి. ఆ నాన్నమ్మ లోకాన్ని ప్రభావితం చేయలేకపోయినా, లోకాన్ని మార్చలేకపోయినా, వ్లాడిమిర్కి చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించే ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి నూరిపోసింది. ఎంతగా నూరిపోసినప్పటికీ కూడా తాను యవ్వనంలోకి వచ్చిన తర్వాత పాపము పేట్రేగిపోయి పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీశాడు. ఎంత పాపిష్టివాడిగా జీవించాడో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒకరోజు బాసిల్ అనేటటువంటి చక్రవర్తి నా సిస్టర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆమె విశ్వాసి కాబట్టి నువ్వు విశ్వాసివి కావాల్సిందే, నీకు ఇష్టమైతే నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట తనను ప్రభావితం చేసింది. నాయనా, నువ్వు యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తు బిడ్డగా జీవించాలి, యేసుక్రీస్తును సేవించాలి,
యేసుక్రీస్తుని అనేక మంది సేవించులాగున నీ జీవితాన్ని మలుచుకోవాలి. నాన్నమ్మ మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి. ఆ మాటల్లో ఉన్న శక్తి ఈ వ్లాడిమిర్ అనేటటువంటి చక్రవర్తిని మార్చిపడేసినాయి, పరిశుద్ధినిగా తీర్చేసినాయి. సహోదరి సహోదరులు, తల్లులు తండ్రులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థన, ఈరోజు మీ బిడ్డలకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు ఒకరోజు వారిని ప్రభావితము చేయబోతున్నాయి. నాన్నమ్మలు అమ్మమ్మలు చిన్న చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని బూచోడు కథలు చెప్తారు. అంతకన్నా మంచి కథలు లేవు కాబట్టి చందమామ కబుర్లు చెప్తూ ఉంటారు. అంతకంటే చెప్పే కబుర్లు లేకపోతే కథలు వారికి తెలియదు కాబట్టి. కానీ నువ్వు అలా చెప్పాల్సిన అవసరంలా. నీ ఒడిలో మనవడు మనవరాలు ఉన్నప్పుడు, వారికి గోరు ముద్దలు తినిపిస్తున్నప్పుడు నేర్పించు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సత్యాన్ని, వినిపించు ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని. నువ్వు చెప్పేటటువంటి సువార్త సత్యము ఒకరోజు నీ మనవళ్లను మనవరాలను బాగు చేస్తుంది, ప్రయోజకులను చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి, నూతన సృష్టిగా మార్పు చెందిన మేము నీ బిడ్డలుగా ఈ భూమి మీద నిన్ను అనుసరించాలి, నీ పోలిక చొప్పున మేము జీవించాలి. అది మేము నీకివ్వగలిగిన బహుమానం. నీకోసం మరణిస్తున్నా, ఇక మీదట నా స్థానంలో నువ్వు జీవించాలి, నా వలే నువ్వు జీవించాలి. ఇదే కదా ప్రభువా నువ్వు కోరుకుంది. మా స్థానంలో నువ్వు మరణించావు, నీ వలే మేము జీవించాలి. అది మా జీవితానికి ఆశీర్వాదం. అలా జీవించే కృప మాకు దయచేయమని. ఎందరైతే ఈరోజు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో ప్రతి ఒక్కరిని అంగీకరించమని, పరలోక రాజ్య వారసులుగా మలచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.